సో అనదర్ వీడియో ఇస్ హియర్ గైస్. పారామెడికల్ కోర్సెస్ని ఎట్లా చూస్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. 25 minutes వచ్చింది హౌ టు చూస్ పారామెడికల్ కోర్సెస్ అని చెప్పి. ఫస్ట్ నేను ఎన్ని నెంబర్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ లోపల ఎట్లాంటి థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పిన, అండ్ ఎట్లాంటి థింగ్స్ మనం చూసుకోవాలి బిఫోర్ జాయినింగ్ అని చెప్పిన, అండ్ సాలరీ అనేది ఎట్లా ఉంటుంది అండ్ ఏమేమి థింగ్స్ చూసుకోవాలని చెప్పి డీటెయిల్గా చెప్పిన. సో వీడియో చూడరి, మస్తు అంటే మస్తు క్రేజీ వచ్చింది అండ్ యూ డెఫినెట్లీ గోయింగ్ టు లైక్ ఇట్. అండ్ మనం ప్రీవియస్గా మస్తు వీడియోస్ చేసుకున్నాం, మీ అందరికీ తెలుసు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ సబ్స్క్రైబ్ ఫ్రమ్ యూ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ జూనియర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను అక్కడ ఏహెచ్ఎస్ గైడెన్స్ కూడా ఇస్తాను. అండ్ వితౌట్ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. పారామెడికల్ కోర్సెస్ని చూస్ చేసుకోవడం లోపల ఫస్ట్ స్టెప్ ఏంటిది అనే విషయానికి వస్తే, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయని చెప్పి తెలవాలి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఇది. సో మనం పారామెడికల్ కోర్సెస్ని చూస్ చేసుకుంటాం, ఓకే. ఫస్ట్ మనకి అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ లోపల ఏముంటుంది అనేది తెలిస్తే మనం కోర్స్ని చూస్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్నట్టు. సో నేను ఏం చెప్తా అంటే, మనకి 15 కోర్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ 15 డిఫరెంట్ కోర్సెస్ ఇన్ తెలంగాణ. తెలంగాణ లోపల అరౌండ్ మనకి 15 కోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విషయానికి వస్తే మనకి అరౌండ్ 15 కోర్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన తెలంగాణ లోపల కూడా. సో డిఫరెంట్ యూనివర్సిటీస్ లోపల డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో మనకి 15 కోర్సులలో ఫస్ట్ బీపీటీ, ఓకేనా, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం. ఈ 15 పారామెడికల్ కోర్సెస్ లోపల డాక్టరేట్ ఏదైనా కోర్స్కి ఇస్తున్నారు అంటే అది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి మాత్రమే. ఓకేనా? సో బీపీటీ ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళకి డాక్టరేట్ కూడా వస్తుంది అన్నట్టు. సో బీపీటీ లోపల మరి ఏముంటుంది అనేది మనకు తెలవాలి. ఓకేనా? బీపీటీ లోపల ఏముంటుంది అనేది మనకి తెలిసి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు బిఫోర్ చూసింగ్ బీపీటీ. సో మనము 4 years ఆఫ్ డ్యూరేషన్ అనేది ఈ కోర్స్ ఉంటుంది. అండ్ ఒక 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఈ 4 years లోపల మన బాడీ లోపల అనాటమీ, ఫిజియాలజీ లాంటి థింగ్స్ అన్నిటిని కూడా డీటెయిల్గా నేర్చుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో మన బాడీలో ఉన్న ప్రతి మజిల్ ఎట్లా పనిచేస్తుంది, ప్రతి నర్వ్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా థియరటికల్గా నేర్చుకుంటూ, అండ్ దాంతో పాటుగా ప్రాక్టికల్గా కూడా మీరు నేర్చుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేస్తారో వాళ్ళకు డాక్టరేట్ వస్తుంది. అండ్ దోస్ పీపుల్ ఏం చేస్తారు కదా అంటే, వాళ్ళు ఎవరికైతే పారాలసిస్ లాంటి సిచ్యువేషన్స్, స్ట్రోక్స్ లాంటి సిచ్యువేషన్స్, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వడము, మొబిలిటీ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా సో మొబిలిటీ రావడం లోపల అండ్ ఏవైతే ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడం లోపల హెల్ప్ చేస్తారు అన్నట్టు త్రూ రిహాబిలిటేషన్ అండ్ ఎక్సర్సైజెస్. ఓకేనా? సో ఇది బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి. అండ్ దెన్ దాని తర్వాత ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటాం. అండ్ ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఈస్ నథింగ్ బట్ సో మనకి బ్లడ్ టెస్ట్ చేయడము. ఓకేనా? సో బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ని అనాలిసిస్ చేసి సో వాల్యూస్ ఎంత ఉన్నాయి, డిసీజ్ ఏంటిది అని చెప్పి డయాగ్నోస్ చేయడం లోపల హెల్ప్ చేస్తారు అన్నట్టు వీళ్ళు. అండ్ దెన్ అనస్థీషియాలజీ. ఈ అనస్థీషియాలజీ విషయానికి వస్తే సో అనస్థీషియా టెక్నాలజీ. సో అనస్థీషియా టెక్నాలజీ విషయానికి వస్తే మనకి అనస్థీషియా ఈస్ నథింగ్ బట్ సో సర్జరీ ముందు మత్తు ఇవ్వడాన్ని అనస్థీషియా అంటాం అన్నట్టు. సో ఎవరికైతే సర్జరీ చేస్తారో ఆ సర్జరీ చేసే పేషెంట్కి పెయిన్ రాకుండా మత్తు ఇవ్వడం లోపల వీళ్ళు డ్రగ్స్ ప్రిపేర్ చేయడం అనేది చేస్తారు. ఓకేనా? సో బీపీటీ వాళ్ళు పాథాలజిస్ట్లకి అండ్ డాక్టర్స్కి అసిస్ట్ చేస్తారు. అనస్థీషియా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో అనస్థీషియా టెక్నాలజీ చేసిన వాళ్ళని అనస్థీషియా టెక్నీషియన్స్ అంటాం. సో అనస్థీషియా టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనస్థీషియాలజిస్ట్కి అసిస్ట్ చేస్తారు సర్జరీస్ లోపల. డ్రగ్స్ లోడ్ చేయడము, డ్రగ్స్ ఇవ్వడము, పేషెంట్ని మెయింటైన్ చేయడము అవన్నీ కూడా చేస్తూ ఉంటున్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ లోపల ఎక్విప్మెంట్ని అంటే ఆపరేషన్ థియేటర్ లోపల ఎక్విప్మెంట్ని మెయింటైన్ చేయడము, ఎక్విప్మెంట్ని చూసుకోవడము. ఓకేనా? సో సర్జన్కి అసిస్ట్ చేయడము. ఓకేనా? సో ఇవన్నీ థింగ్స్ కూడా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు చేస్తారు. ఓకేనా? సో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ అనస్థీషియా టెక్నాలజీ ఇవి 2 సిమిలర్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో రెండిటికి కొంచెం రిలేటెడ్ ఉంటుంది. ఒకటే దగ్గర వర్క్ ఉంటుంది. అనస్థీషియా టెక్నీషియన్ ఏమో ఎవరైతే అనస్థీషియాలజిస్ట్ ఉంటారో వాళ్ళకి అసిస్ట్ చేస్తారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సర్జన్కి అసిస్ట్ చేస్తారు.
సిస్టర్స్ లైక్ ఎవరైతే స్టాఫ్ నర్సులు ఉంటారో కదా వాళ్ళకి అసిస్ట్ చేయడము, సిస్టర్స్‌కి అసిస్ట్ చేయడము, ఎక్విప్‌మెంట్ చూసుకోవడం ఇదంతా కూడా చేస్తా ఉంటానట్టు. అండ్ దెన్ దాని తర్వాత కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో, ఈ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే లైక్ కార్డియాక్ ఓటీస్ లోపల, కార్డియాక్ వార్డ్స్ లోపల, ఈసీజీస్ తీయడం లోపల అండ్ 2D ఎకో తీయడం లోపల స్టంట్స్ ఏస్తారన్నట్టు. ఓకేనా. స్టంట్స్ ఏయడం లోపల హెల్ప్ చేస్తా ఉంటారన్నట్టు. ఓకేనా. సో, పెద్ద పెద్ద సర్జరీస్ లోపల కూడా పార్టిసిపేట్ చేస్తా ఉంటరు. సో, వీళ్ళు కూడా డిఫరెంట్ ఏరియాస్ లోపల వర్క్ చేస్తారు. ఓకేనా. సో, ఈ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు మెయిన్‌గా కార్డియాలజిస్ట్‌కి అసిస్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. కార్డియాలజిస్ట్‌కి, పర్ఫ్యూజనిస్ట్‌కి అసిస్ట్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. సో, అనస్థీషియా చేసిన వాళ్ళు మెయిన్‌గా ఆపరేషన్ థియేటర్ లోపల, ఓటీ చేసిన వాళ్ళు ఆపరేషన్ థియేటర్ లోపల వర్క్ చేయడం అయితే జరుగుతది. అండ్ అనస్థీషియా చేసిన వాళ్ళు క్రిటికల్ కేర్ సైడ్ కూడా ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు సెపరేట్‌గా ల్యాబ్‌ని సెటప్ చేసుకోవచ్చు. బీపీటీ చేసిన వాళ్ళు సెపరేట్‌గా క్లినిక్‌ని సెటప్ చేసుకోవచ్చు. విత్ ఫుల్ నాలెడ్జ్ ఉంటే మనం చేసుకోవచ్చు. అండ్ వెన్ కమ్స్ టు రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ. రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ లైక్ ఎవరైతే నెఫ్రాలజిస్ట్ ఉంటారు కదా! మన కిడ్నీకి సంబంధించిన డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఈ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు. డయాలిసిస్ మెషిన్ అని చెప్పి ఒక మెషిన్ ఉంటది వీళ్ళకి. ఈ మెషిన్ ఏదైతే డయాలిసిస్ మెషిన్ ఉందో ఆ డయాలిసిస్ మెషిన్‌ని ఆపరేట్ చేయడం వీళ్ళు నేర్చుకుంటా ఉంటారన్నట్టు. అండ్ ఈ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు మెయిన్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్‌కి లైక్ బ్లడ్ ప్యూరిఫికేషన్స్ లోపల డయాలిసిస్ మెషిన్‌ని కనెక్ట్ చేసి బ్లడ్ ప్యూరిఫై చేయడం లోపల హెల్ప్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ నెఫ్రాలజిస్ట్ అండర్ లోపల వర్క్ చేస్తా ఉంటరు. అండ్ వెన్ కమ్స్ టు బీఎస్సీ ఆప్టోమెట్రీ. ఓకేనా. సో, బీఎస్సీ ఆప్టోమెట్రీ విషయానికొస్తే సో, ఐ రిలేటెడ్ డిసీజెస్‌ని డయాగ్నోస్ చేయడం లోపల, స్పెట్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లోపల అండ్ దాంతో పాటుగా సైట్‌ని లైక్ ఎంత సైట్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం లోపల వీళ్ళు ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు హెల్ప్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, వీళ్ళు ఆప్థాల్మాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్ లోపల వర్క్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అని కూడా అంటా ఉంటాం ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళని. సో, వీళ్ళు ఓన్‌గా సెటప్ గూడా చేసుకోవచ్చు. స్పెట్స్‌కి సంబంధించిన షాప్ అవి ఉంటాయి కదా! లైక్ క్లినిక్స్ అంటారా, స్టోర్స్ అంటారా తెలవదు గానీ ఐస్‌కి సంబంధించినయి వీళ్ళు చెకప్ జేయడానికి అండ్ దాంతో పాటుగా అంటే మ్యానుఫ్యాక్చర్ జేయడానికి కూడా వీళ్ళకి ఎవ్రీథింగ్ నేర్చుకుంటా ఉంటారన్నట్టు వాళ్ళ కోర్స్ లోపల. ఓకేనా. సైట్ జూసి లైక్ ఎంత సైట్ ఉంది అనే దాన్ని బట్టి ఏ స్పెట్స్ రికమెండ్ జేయాలి అని జెప్పి కూడా వీళ్ళొక ఐడియా అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. సో, ఈ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ వాళ్ళు అనస్థీషియాలజిస్ట్ అండర్ లోపల పనిజేస్తారు. పల్మనాలజిస్ట్ అండర్ లోపల పనిజేస్తారు. ఓకేనా. అండ్ సో, ఈ రెస్పిరేటరీ థెరపీ ఎ చేసిన వాళ్ళు మెయిన్‌గా ఏందంటే లంగ్స్, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ గురించి తెలుసుకుంటా ఉంటరు. ఓకేనా. అండ్ కొన్ని టెస్ట్‌లు గూడా ఉంటాయన్నట్టు. అవి గూడా పర్ఫార్మ్ చేస్తారు వీళ్ళు. ఓకేనా. ఆ టెస్ట్ ఎట్లా జేయాలి అనేది వీళ్ళొక ఐడియా ఉండుంటది. అండ్ దాంతో పాటే ఇంట్యుబేషన్ జేయడము, ఎక్స్‌ట్యుబేషన్ జేయడము అండ్ ఎవరికైతే లైక్ స్లీప్ యాప్నియా లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఆహ్, ఇంకెవరికైతే ఇట్లా లైక్ ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మెషిన్స్ కనెక్ట్ జేయడం ఇవన్నీ లైక్ రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని సార్ట్ ఔట్ జేయడానికి వీళ్ళు ట్రైన్ అయితారన్నట్టు. ఓకేనా. అండ్ న్యూరో సైన్స్ టెక్నాలజీ విషయానికొస్తే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రోక్స్ ఓకేనా. సో, ఇవన్నిటి గురించి న్యూరో సైన్స్ టెక్నాలజీ వాళ్ళు నేర్చుకుంటా ఉంటారన్నట్టు. బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ సర్జరీస్ సో, వీళ్ళకి అంతా ఎవ్రీథింగ్ గూడా వీళ్ళు ట్రైన్ అయితా ఉంటారన్నట్టు. అండ్ కొన్ని టెస్ట్‌లు గూడా ఉంటాయన్నట్టు. నర్వ్ కండక్షన్ స్టడీ అని జెప్పి అండ్ తర్వాత బ్రెయిన్ ఎంత యాక్టివ్ ఉంటుంది అని జెప్పి ఆహ్ ఏవైతే ఫిట్స్ లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి గదా! వాటి గురించి గూడా వీళ్ళు ఎవ్రీథింగ్ నేర్చుకుంటా ఉంటారన్నట్టు. సో, వీళ్ళు డయాగ్నోస్ చేయడం లోపల హెల్ప్ జేస్తారు. అండ్ వీళ్ళు న్యూరాలజిస్ట్ ఎవరైతే ఉంటారో, న్యూరాలజిస్ట్ ఫిజిషియన్ గావచ్చు, సర్జన్ గావచ్చు వాళ్ళకి అసిస్ట్ చేయడం లోపల వీళ్ళు హెల్ప్ జేస్తారన్నట్టు. న్యూరో సైన్స్ టెక్నాలజీ వాళ్ళు. అండ్ వెన్ కమ్స్ టు క్రిటికల్ కేర్ టెక్నాలజీ. క్రిటికల్ కేర్ టెక్నాలజీ వాళ్ళు అనస్థీషియాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తారు. అండ్ ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉంటారు. ఎమర్జెన్సీ డాక్టర్స్‌కి కూడా అసిస్ట్ చేయడం అయితే జరుగుతది. సో, ఎమర్జెన్సీ వార్డ్స్ అని జెప్పి మనకుంటాయి గదా! ఎమర్జెన్సీ వార్డ్స్ లోపల అండ్ ఎక్కడైతే ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉంటదో అక్కడ వీళ్ళుంటారన్నట్టు. మెషిన్స్ ఆపరేటింగ్ గావచ్చు, ఇంట్యుబేషన్స్ చేయడం గావచ్చు, ఎక్స్‌ట్యుబేషన్స్ చేయడం గావచ్చు, ఇవన్నీ గూడా వీళ్ళు ట్రైన్ అయితే ఉంటారన్నట్టు. ఓకేనా. సో, ఒక యాక్సిడెంట్ అయితే ఎట్లా రియాక్ట్ గావాలి, ఏం జేయాలి, ఏ థింగ్స్ రెడీ బెట్టుకోవాలి, పేషెంట్‌కి ఎట్లా కేర్ ఇయ్యాలి అని జెప్పి ప్రతీదీ నేర్చుకుంటా ఉంటారు క్రిటికల్ కేర్ టెక్నాలజీ వాళ్ళు. సో, వీళ్ళు వార్డ్స్ లోపల పని జేసుకుంటరు.
లైక్ ఎమర్జెన్సీ రూమ్స్ లోపల పని చేసుకుంటారు. లేదు అన్న సిట్యుయేషన్ లోపల అంబులెన్స్ లోపల కూడా వర్క్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఈ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యూ పీపుల్ నో దట్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది ఒక మంచి కోర్స్ అని చెప్పి మనందరికీ తెలుసు. అండ్ సో మోస్ట్ ఆఫ్ ద ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రేడియాలజీ కావాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు అన్నట్టు. సో మస్తు కాంపిటీషన్ ఉంటుంది రేడియాలజీ లోపల. ఈ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ లోపల ఏంటంటే ఎక్స్‌రేస్ కానీ, సీటీ స్కాన్స్ కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు రేడియాలజీ అండ్ ఇమేజింగ్ లోపల. ఓకేనా. సో ఎంఆర్ఐస్, సీటీ స్కాన్స్ అని చెప్పి ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళు రేడియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో రేడియాలజిస్ట్ అండర్ లోపల వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సో అంటే పారామెడికల్ కోర్సెస్ లోపల ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఆన్ జాబ్ వెళ్ళిన తర్వాత లైక్ అన్ని డాక్టర్స్ తోటి, అందరు డాక్టర్స్ తోటి సో దే హావ్ టు వర్క్. ఓకేనా. వాళ్ళు పని చేయాల్సి ఉంటది గానీ ఎక్కువగా ఎవరి రూల్స్ లైక్ ఎక్కువగా ఎవరు ఆధీనంలో ఉంటరు అనంటే ఈ రేడియాలజీ చేసినోళ్ళు రేడియాలజిస్ట్ కంట్రోల్ లోపల ఉంటరు. సో ఆ సార్ ఏం చెప్తే అది మనం ఫాలో కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఎందుకంటే సో మెషిన్ ఆపరేటింగ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఓకేనా. సీటీ స్కాన్ చేయాలంటే డ్రగ్స్ ఉంటాయి కొన్ని. అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. మెషిన్ ఆపరేటింగ్ అంతా కూడా రేడియాలజిస్ట్ వాళ్ళే నేర్పుతారు మనకి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ. సో కొంతమందికి ఏంది కదా అంటే స్పీచ్ అనేది డిలే అయితది చిన్న పిల్లల లోపల. కొంతమందికి స్ట్రోక్స్ వచ్చినోళ్ళకి స్పీచ్ అనేది సరిగ్గా రాదు. మాట్లాడడం ప్రాపర్‌గా రాదు. నత్తిపోతా ఉంటది. స్లర్రీ ఆఫ్ స్పీచ్ అంటా ఉంటాం. సో అట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నోళ్ళకి సో ఈ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ వాళ్ళేంటంటే థెరపీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీకి సంబంధించి స్పీచ్ పాథాలజిస్ట్ అని చెప్పి వాళ్ళు ఉంటారన్నట్టు. సో వాళ్ళ అండర్ లోపల పనిచేయడం అయితే జరుగుతది వీళ్ళు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో ఈ మెడికల్ రికార్డ్ సైన్సెస్ అనేది మెడికల్ ఫీల్డ్ లోపలనే ఒక పార్ట్. ప్రతి హాస్పిటల్ లోపల డాక్యుమెంట్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి కొంతమంది ఉంటారన్నట్టు. ఓకేనా. సో ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఏ లైక్ ఏ పర్సన్ ఏ కండిషన్ తోటి జాయిన్ అయ్యిండు, అండ్ ఎళ్ళేటప్పుడు కండిషన్ ఎట్లా ఉంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏందంటే రికార్డ్ చేసి పెట్టడం అయితే జరుగుతది. సో ఆ పనంతా కూడా మెడికల్ రికార్డ్ సైన్సెస్ వాళ్ళు చేస్తారన్నట్టు. ఓకేనా. సో దాని తర్వాత మనం చూసుకుంటే న్యూక్లియర్ మెడిసిన్. ఈ న్యూక్లియర్ మెడిసిన్ విషయానికొస్తే న్యూక్లియర్ మెడిసిన్ ఈస్ నథింగ్ బట్ సో ఇది గూడా ఒక రేడియాలజీ ఉందిగా, రేడియాలజీ అండర్ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఒక టైప్ ఆఫ్ మెడిసిన్. దాన్ని బాడీలోకి పంపుతారన్నట్టు. ఓకేనా. సో బాడీలోకి పంపి ఏం చేస్తారు కదా అంటే ఎక్కడ లైక్ డిసీజ్ ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి, డయాగ్నోస్ చేయడానికి ఈ న్యూక్లియర్ మెడిసిన్ చేసిన వాళ్ళు లైక్ హెల్ప్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో మనకి ఎవరైతే రేడియాలజిస్ట్ ఉంటారో రేడియాలజిస్ట్‌లు న్యూక్లియర్ లోపల రేడియాలజిస్ట్‌లు ఉంటారన్నట్టు. సో వాళ్ళ అండర్ లోపల ఈ న్యూక్లియర్ మెడిసిన్ చేసిన వాళ్ళు వర్క్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. సో మనకేంది కదా అంటే రేడియోలూసెంట్ మెడిసిన్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నట్టు. సో అవి లైక్ బాడీలోకి పంపి ఎక్కడ డిసీజ్ ఉంది అని చెప్పి డయాగ్నోస్ చేయడానికి లైక్ హెల్ప్ అయితది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ అని చెప్పి. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ విషయానికొస్తే ఎవరికైతే క్యాన్సర్ ఉంటది కదా! క్యాన్సర్ ఉన్న పేషెంట్స్‌కి రేడియో వేవ్స్‌ని యూజ్ చేసి క్యాన్సర్‌ని తగ్గించడం అయితే చేస్తారన్నట్టు. సో ఈళ్ళు ఆనకాలజీ డాక్టర్స్ తోటి పనిచేస్తారు రేడియోథెరపీ వాళ్ళు. అండ్ దాంతో పాటుగా రేడియాలజిస్ట్ వాళ్ళతోటి కూడా పనిచేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో రేడియోథెరపీ త్రూ క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉంది, వీటిని ఎట్లా క్యూర్ చేయాలి అని చెప్పి వీళ్ళు వర్క్ చేస్తా ఉంటారన్నట్టు. సో ఇవి కోర్సెస్ గురించి. మనకెన్ని కోర్సెస్ ఉన్నాయి? 15 కోర్సులున్నాయి. ఈ 15 కోర్సులకి ఒక్కొక్క కోర్స్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. అండ్ మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని యూ హావ్ టు సెలెక్ట్ ఏ కోర్స్. మీకు ఏ కోర్స్ కావాలి అని చెప్పి మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఒకరిది ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటది. మీది ఒక ఇంట్రెస్ట్ ఉంటది. లైక్ వేరే ఇంట్రెస్ట్ ఉంటదన్నట్టు. మనకు నంబర్ ఆఫ్ కోర్సెస్ మాత్రం 15. మొత్తం మనకి 15 కోర్సులున్నాయి. ఈ 15 కోర్సులలో మీ ఇంట్రెస్ట్ ఏంటిది? అంటే మనం ఒక 40 ఇయర్స్ ఆఫ్ లైఫ్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఒక 20 ఉన్నారు. లైక్ అరౌండ్ 30 అయ్యే వరకు మీరు ఈ కోర్స్‌ని పర్సూ చేసినా కూడా అనుకుందాం. 20, 25 వరకు ఈ కోర్స్‌ని మీరు పర్సూ చేసిర్రనుకో. 40 ఇయర్స్ కమింగ్ 40 ఇయర్స్ ఒకటే లైఫ్ అనేది మీరు జీవించాల్సుంటదన్నట్టు. ఒకటే లైఫ్ లోపల ఉండాల్సుంటది. సో మీరు మీ కెరియర్‌ని చూజ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ మీరు చూసుకోవాల్సుంటది. ఓకేనా. ఒక్కో కోర్స్‌కి ఒక్కో స్పెషాలిటీ.
ఓకేనా. ఒక ఒక కోర్స్ లోపల ఒకరితోటి వర్క్ చేస్తారు. లైక్ ఏందంటే యూ హావ్ టు చూస్. ఓకేనా. ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇన్ని కోర్సెస్ లోపల మీకే కోర్స్ కావాలి, మీకేది పర్ఫెక్ట్ అయితది, అసలు మీరు బోర్ కొట్టకుండా ఏ కోర్సు ఒక 40 ఇయర్స్ చేయగలుగుతారు అని చెప్పి యూ హావ్ టు సార్ట్ ఇట్ ఔట్. లైక్ యూ హావ్ టు సార్ట్ ఇట్ ఔట్ ఆన్ యువర్ ఓన్. ఓకేనా. మీరే సార్ట్ ఔట్ చేసుకోవాల్సి ఉంటది. వేరే ఎవరో చెప్పిర్రు అని చెప్పి కాకుండా, ఎవరో చెప్తారు బ్రో. నేను చెప్తా, వేరే వాళ్ళు చెప్తారు. కానీ ఒక 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ కోర్స్ లోపల నీకు బోర్ వచ్చిందనుకో, ఓకేనా. సో, 40 ఇయర్స్ చేయడం అయితే ఇబ్బందయితది. మళ్ళీ మధ్యలో క్విట్ జేయడం అయితది. వేరే వాళ్ళకి ఇవన్నీ వేస్ట్ బ్రో అని చెప్పి చెప్పడం అయితదన్నట్టు. కాబట్టి యూ హ్యావ్ టు సార్ట్ ఔట్ ఆన్ యువర్ ఓన్. మీది మీరే సార్ట్ ఔట్ చేసుకోవాలి. సార్ట్ ఔట్ చేస్తే మీకో క్లారిటీ వస్తది. ఓకేనా. మనకున్న 15 కోర్సులల్లా యూ హ్యావ్ టు సార్ట్ ఔట్ ఆన్ యువర్ ఓన్. నీకు ఏ కోర్స్ ఫిట్ అయితది. ఒక 40 సంవత్సరాలు డైలీ ఇదే కోర్స్ నువ్వు చేసినా నీకు బోర్ వస్తలేదు అనుకున్న కోర్స్‌ని చూజ్ చేసుకోవాలి. లైక్ ఎంత చేసినా ఈ కోర్స్ నాకు బోర్ రాదు అనుకున్న కోర్స్‌ని చూజ్ చేసుకోండి. ఓకేనా. సో, యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ దీస్ కోర్సెస్ విత్ ప్యాషన్. ఓకేనా. ఏదో టైమ్ పాస్‌కి అయితా బ్రో అనంటే ఏమైతది అంటే ఈ 4 సంవత్సరాలు అయిపోయే వరకు ఒక 60, 70 మందికి చెప్తావు నువ్వే. వేస్ట్ బ్రో ఈ కోర్సెస్ అని చెప్పి. కాబట్టి ఎంటర్ విత్ ప్యాషన్. ఓకేనా. సో, అన్నీ చూసుకో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఒక్కో కోర్స్‌కి ఒక్కో ఎలిజిబిలిటీ ఉంటది బ్రో. ఓకేనా. మంచి మార్కులు రావాలి. ఇప్పుడైతే 2025 గదా! ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది 2025లో చేస్తున్నా. సో, నేనేం చెప్తా కదా అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ లోపల మంచి మార్కులొచ్చినోళ్ళకే కొన్ని కోర్సెస్ వస్తాయి. కాంపిటీషన్ అనేది ఎక్కువుంది. మంచి మార్కులు రావాలి. ఏదైనా ఒక కోర్స్ లోపల సీట్ రావాలంటే. ఓకేనా. సో, మీరనుకోరు ఈ కోర్స్ అయితే బావుంటది అని జెప్పి. ఫస్ట్ ఒక కోర్స్ అనుకోండి. ఈ కోర్స్ అయితే బావుంటది అని జెప్పి. ఆ కోర్స్ రాకపోతే ఈ కోర్స్ అయితే బావుంటది అని జెప్పి ఇంకొక కోర్స్ అనుకోండి. దెన్ దాని తర్వాత ఇంకొక కోర్స్ అనుకోండి. మీ మార్కులను బట్టి మీరొక కోర్స్‌ని చూజ్ జేసుకోండి. ఓకేనా. సో, ఇది నేను జెప్తా. అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఎట్లాంటి థింగ్స్ చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎన్ని కోర్సెస్ ఉన్నాయో చూసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం కోర్సెస్ చూసుకోవాలి అని చెప్పి నేను చెప్తా. అండ్ బిఫోర్ దట్ మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మీ అందరికి తెలుసు. ₹154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. సో, నేను బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఈ గైడెన్స్ నేను 2025లో స్టార్ట్ చేసిన. 2025లో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. నేను గ్రూప్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఎట్లాంటి పర్సనల్ రిప్లైస్ అయితే నేను ఇవ్వను. బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అని చెప్పి ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఆ వీడియోని చూడండి. డెఫినిట్‌గా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. కొంచెం టైం పెట్టాలి. టైం పెట్టి అన్నీ అనలైజ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా నేను టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవి, అండ్ దాంతో పాటుగా టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏవి ఏమున్నాయని చెప్పి బీపీటీ లోపల టాప్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ లోపల, ఏహెచ్ఎస్ లోపల టాప్ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ చేసి పెట్టిన నేను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. అండ్ ఇది ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ₹154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ ఫేజ్ 1 లోపే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఫేజ్ 1 తర్వాత ఈ సబ్స్క్రిప్షన్ అయితే ఉండదు. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ థింగ్. ఓకే బ్రో, నెంబర్ ఆఫ్ కోర్సెస్‌ని మేము చూసుకుంటాం. తర్వాత ఏం చూసుకోవాలి అనంటే మీ ఇంట్రెస్ట్ ఎందు లోపల ఉంది అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా. సెకండ్ ఇంట్రెస్ట్. సో, ఎందుకంటే మనం 40 ఇయర్స్ ఇందు లోపలనే పని చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ చూసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత ఏం చేయాలి అనంటే యూ హ్యావ్ టు చెక్ ద డ్యూరియేషన్. ఓకేనా. డ్యూరియేషన్ అనేది మీరు చూసుకోవాలి. డ్యూరియేషన్ ఎంత ఉంటది బ్రో అనంటే నా నార్మల్‌గా మనకు డ్యూరియేషన్ అయితే 4 సంవత్సరాల డ్యూరియేషన్ ఉంటది బ్రో. ఓకేనా. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల బీఎస్సీ చేసినామనుకో మీకు ఎన్ని సంవత్సరాల డ్యూరియేషన్ ఉంటది అంటే 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరియేషన్ ఉంటది. విత్ ఇంటర్న్‌షిప్. ఓకేనా. ఇంటర్న్‌షిప్ తోటి. సో, నేనేం చెప్తా కదా అంటే ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎస్సీ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరియేషన్ ఉంటది కాబట్టి 4 సంవత్సరాలు నువ్వు చేయాల్సుంటది. లేదు నేను డిప్లొమా చేస్తా అనుకున్నావనుకో, ఫర్ సపోజ్ నువ్వు డిప్లొమా చేస్తా అనుకుంటే డిప్లొమా అనేది 2 ఇయర్స్ మాత్రమే ఉంటది. ఓకేనా. సో, ఇప్పుడు లైక్ డిప్లొమా లోపల సేమ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి మీకు. ఓకేనా. సో, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ డిప్లొమా మనకి డిప్లొమా లోపల 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ మాత్రమే ఉంటది. ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎస్సీ 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. సో, ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారు, డ్రాప్ తీసుకున్నారు, నేను 4 ఇయర్స్ ఇయ్యలేను బ్రో, ఏదో ఒక కోర్స్ బ్రో చేస్తా అనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ డిప్లొమా. ఓకేనా. లేదు బ్రో నేను ఏదైనా మంచిదే నాకు డిగ్రీ కావాలి. డిప్లొమా అనేది డిగ్రీ కాదు. డిగ్రీ రాదన్నట్టు డిప్లొమా చేస్తే
బీఎస్సీ చేసినప్పుడు మాత్రమే మనకు డిగ్రీ అనేది వస్తది. సో, మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు కదా అంటే, యూ హ్యావ్ టు చూస్ డిగ్రీ ఆర్ డిప్లొమా. అంటే మీరు 4 ఇయర్స్ టైమ్ ఇవ్వగలుగుతారా? లేకపోతే 2 ఇయర్స్ టైమ్ ఇవ్వగలుగుతారా? అనే దాన్ని బట్టి మీరు డిప్లొమా అన్నా చూజ్ చేసుకోవాలి. బీఎస్సీ అన్నా చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటరు. డ్రాప్ తీసుకుంటరు. వాళ్ళకి బీఎస్సీ అంటే ఇంకా లైక్ ఒక 3 డ్రాపులు తీసుకొని బీఎస్సీ చేస్తే 7 ఇయర్స్ అయితది బ్రో. కదా! నేనేమంటా కదా! అంటే మీరు 4 సంవత్సరాల డ్యూరేషన్ ఇవ్వలేకపోతే మాత్రం 2 సంవత్సరాల డ్యూరేషన్ ఇస్తా అనుకుంటే మాత్రం ఒకటే చెప్తా. యూ కెన్ గో విత్ డిప్లొమా. ఓకేనా. కానీ చూసుకోండి మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీరు లైక్ ఓకేనా అని చెప్పి అన్ని ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే ఎంత టైమ్ ఇస్తారని చెప్పి చూసుకోరి. అండ్ బీఎస్సీకి, డిప్లొమాకి తేడా ఏమైనా ఉంది అంటే డిప్లొమా అనేది డిగ్రీ లైక్ డిప్లొమా అనేది డిగ్రీ కాదు. డిప్లొమా ఈస్ డిప్లొమా. ఓకేనా. బీఎస్సీ అనేది డిగ్రీ. ఇదొక డిఫరెన్సు. సాలరీ విషయానికొస్తే అరౌండ్ 5 లైక్ మనకి ఎక్స్‌పీరియన్స్ మంచిగుందనుకో డిప్లొమా చేసి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం ఏం కాదు బ్రో. ప్రాబ్లమ్ ఏముండదు. ఓకేనా. సో, ఇప్పుడు సాలరీ విషయానికొస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మంచి సాలరీ ఇస్తారు. ఓకేనా. సో, మీరు డిగ్రీ లైక్ బీఎస్సీ చేసినా, డిప్లొమా చేసినా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో మంచి సాలరీ ఉంటది. అండ్ డిప్లొమాల, బీఎస్సీ లోపల సాలరీ వేరియేషన్ అనేది అరౌండ్ అప్రాక్సిమేట్‌గా 5,000 మాత్రమే ఉంటది బ్రో. ఓకేనా. సో, మనకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మంచి స్కిల్ సెట్ ఉంది అన్న సిట్యుయేషన్ లోపల మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం మీరు డిప్లొమా చేసినా గూడా ఏం గాదు. ఓకేనా. లైక్ డిప్లొమా చేసి మంచి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకుంటే పెద్దగా చేంజెస్ ఏముండయి. అండ్ డిగ్రీ కావాలి అంటే మాత్రం యూ హావ్ టు డెఫినెట్‌లీ చూస్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే జాబ్ అండ్ స్కోప్. జాబ్ అండ్ స్కోప్ విషయానికొస్తే మీకు జాబ్ అనేది, స్కోప్ అనేది ఎట్లుంటదనేది మీకు తెలవాలే. ఓకేనా. సో, జాబ్ అనేది ఎట్లా ఉంటాయి, స్కోప్ అనేది ఎట్లా ఉంటదనేది తెలవాలే. సో, మనకు తెలుసు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇన్ని కోర్సెస్ లోపల జాబ్స్ ఎట్లుంటాయనేది నేను చెప్పిన. ఓకేనా. సో, ఎవరి అండర్‌లో వర్క్ చేస్తారు, ఏ డిపార్ట్‌మెంట్స్ లోపల ఉంటాయని చెప్పి బ్రీఫ్‌గా చెప్పిన. మీకు డీటెయిల్ కావాలంటే నేను ఏహెచ్ఎస్‌కి సంబంధించి అన్ని వీడియోస్ చేసి పెట్టిన ఆల్రెడీ. అది ఒకసారి నేను ఐ బటన్స్ లోపల కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా చెక్ చేయరి. ఓకేనా. సో, జాబ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఒక్కో కోర్స్ లోపల ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం అయితే జరుగుతదన్నట్టు. ఒక్కో డాక్టర్ అండర్ లోపల పనిచేస్తాం మనం. ఓకేనా. సో, ఒక్కొక్క డాక్టర్‌కి అసిస్ట్ చేస్తాం. ఏ స్పెషాలిటీ అయితే ఆ స్పెషాలిటీ డాక్టర్‌కి అసిస్ట్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. సాలరీ విషయానికొస్తే బేసిక్ సాలరీ. ఓకేనా. మీరు బీఎస్సీ చేస్తే బేసిక్ సాలరీ ఎంత కాదన్నా కూడా 15,000 ఉంటది బ్రో. పక్కా 15,000 ఈజీగుంటది బీఎస్సీలో ఏ కోర్స్ చేసినా గూడా. బేసిక్. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో 20,000 తోటి స్టార్ట్ అయితది. ఓకేనా. అండ్ ఈ 15,000, 20,000 అనేది మీరు ఒక సిటీలో చేస్తే ఒకలాగుంటది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలలో చేశారనుకో మీకు స్టార్టింగ్ సాలరీ 15-20 మధ్యలో ఈజీగుంటది. ఏ కోర్స్ చేసినా గూడా. లేదు మేడం చిన్న చిన్న లైక్ ఏవైతే చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి గదా! టైర్ 2 సిటీస్ అంటాం. చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ లోపల చేస్తామంటే 15,000 అయితే పక్కా బ్రో. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో హాస్పిటల్ మొత్తం నువ్వే కంట్రోల్ చేసుకునేంత కెపాసిటీ ఉంటే మాత్రం యూ కెన్ ఎర్న్ ఈవెన్ మోర్. 15,000 కన్నా ఎక్కువ గూడా సంపాదించే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ యూ హావ్ టు చెక్ జాబ్స్ ఆల్సో. ఓకేనా. మీరు జాబ్స్ అనేది మంచిగుండేలాగా చూసుకోరి ఫస్ట్ థింగ్. ఓకేనా. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా లేదా గూడా చూసుకోరి. గవర్నమెంట్ ఉంటాయా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, జాబ్ స్కోప్ అనేది చూసుకొని పెట్టుకోండి. సాలరీస్ ఎంత వస్తాయని చెప్పి చూసుకొని పెట్టుకోండి. ఓకేనా. అండ్ దెన్ ఫైనల్లీ లాస్ట్ ఏంటిది కదా అంటే మనకి కెరియర్ పాత్స్. కెరియర్ పాత్స్. సో, కెరియర్ పాత్స్ విషయానికొస్తే ఒక కోర్స్‌ని నువ్వు చూజ్ చేసుకుంటా అనుకుంటున్నావు. ఓకేనా. ఒక కోర్స్‌ని నువ్వు చూజ్ చేసుకుంటా అనుకుంటున్నావు. ఆ కోర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అనేది నీకో క్లారిటీ ఉండాలి. ఓకేనా. సో, ఇప్పుడు బీఎస్సీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? జాబ్ చేస్తావా? అనేది నీకు క్లారిటీ ఉండాలి. లేదు అనంటే సో, లేకపోతే ఎంఎస్సీ చేస్తావా? లేకపోతే పీజీ డిప్లొమా చేస్తావా? లేకపోతే ఇంకేంటిది? నెక్స్ట్ ఏంటిది? అనేది నీకో క్లారిటీ ఉండాలి. ఓకేనా. సో, ఒకవేళ జాబ్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా? అనేది నీకో క్లారిటీ ఉండాలి. ఓకేనా. లేకపోతే ప్రైవేట్ సెక్టార్‌లో చేస్తావా? అనేది నీకో క్లారిటీ ఉండాలి. బీఎస్సీ అయిపోయిన తర్వాత అబ్రాడ్ పోయే ఛాన్స్ ఉంటదా? అనేది నీకో క్లారిటీ ఉండాలి. ఓకేనా. సో, మన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన కోర్సెస్ బీఎస్సీ కోర్సెస్ ఏవి చేసినా గూడా అబ్రాడ్ పోయే ఛాన్స్ అయితే ఉంటది వన్ థింగ్. ఓకేనా. సో, సాలరీ విషయానికొస్తే సాలరీ అరౌండ్
15,000 ఈజీగా ఉంటుంది బ్రో. నేను హై ఎక్స్‌పెక్టేషన్స్ చెప్పా. ఎందుకంటే రియాలిటీ ఇది. 15,000 పక్కా ఉంటది. అండ్ దెన్ సో, ఇది మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటదన్నట్టు. నాకు తెలిసిన మా ఫ్రెండ్ సర్కిల్‌లా సమ్‌వన్ ఈస్ ఎర్నింగ్ అరౌండ్ 25,000 ఓకేనా. స్టార్టింగ్ 1 ఇయర్‌లోనే 25,000 తీసుకున్నారు. కొంతమంది 18,000 కొంతమంది 20,000 కొంతమంది 15లోనే స్టక్ అయ్యారు. ఓకేనా. సో, అట్లా ఉంటది. కొంతమంది 30 కూడా తీసుకున్నోళ్ళున్నారు. అదేంటంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మీరు చేసే ఏరియాని బట్టి, సో, మీకున్న ప్రెషర్‌ని బట్టి ఉంటదన్నట్టు. అబ్రాడ్ పోయే ఛాన్స్ ఉంటది. 15,000 దాకా సాలరీ వస్తది. ఏ బీఎస్సీ కోర్స్ చేసినా కూడా తక్కువలో తక్కువ. అండ్ దాంతో పాటుగా సో, మనకి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి బ్రో. ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. అది మన కెపాసిటీ. జాబ్స్ లేవు అని అనకుండా ఎక్కడ దొరికితే అక్కడ స్టిక్ కావాలి. ఓకేనా. ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ లోపల తక్కువ. ఓకేనా. ఔట్ సోర్సింగ్ లోపల తీసుకుంటున్నట్టు. ఓకేనా. ఔట్ సోర్సింగ్ అంటాం. అంటే కాంట్రాక్ట్ బేసిస్ అంటాం చూసినావా? కాంట్రాక్ట్ బేసిస్ లోపల తీసుకోవడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఇట్లా ఉంటది బీఎస్సీ చేసిన తర్వాత నెక్స్ట్. ఓకేనా. సో, బీఎస్సీ చేసిన తర్వాత సిట్యుయేషన్ అనేది ఇట్లా ఉంటది. సో, బీఎస్సీ చేసే ముందే ఆలోచించుకోవాలి ఇవన్నీ ఉంటాయి అని జెప్పి. ఓకేనా. సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా మనకు లేవు. ఆ నోటిఫికేషన్ వస్తది అని జెప్పి ఒక 5-6 ఇయర్స్ నుండి అంటున్నారు. ఒకవేళ ఆ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఇప్పుడు పాస్ ఔట్ అయ్యే బ్యాచోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అయితారు. ఓకేనా. సో, గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడైతే లేవు తెలంగాణ లోపల. ఇంకేమన్నా ఫర్దర్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గావచ్చు. బట్ ఔట్ సోర్సింగ్ లోపల మాత్రం జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఔట్ సోర్సింగ్ లోపల జాబ్స్ ఉంటే మంచి సాలరీ గూడా ఉంటది. ఎంత కాదన్నా ఔట్ సోర్సింగ్ లోపల 35,000 వస్తది. ఓకేనా. తక్కువలో తక్కువ 35,000, 40,000 వస్తదన్నట్టు. 35,000-40,000 ఓకేనా. సో, మీరు మీ బీఎస్సీ కోర్స్‌ని చూజ్ చేసుకునే ముందు ఇవన్నీ గూడా చెక్ జేసుకొని మీ బీఎస్సీ కోర్స్‌ని చూజ్ చేసుకోవాలి. ఓకేనా. లాట్ మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్‌డ్. కాబట్టి సో, మీరు చూజ్ చేసుకునే ముందే ఇవన్నీ చూజ్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా బెస్ట్ కోర్స్ లైక్ మీరు ఏది చూజ్ చేసుకున్నా గూడా బెస్ట్ ఇయ్యాలి మీ సైడ్ నుండి. ఓకేనా. 100% మీ సైడ్ నుండి మీరిస్తే మాత్రమే లైక్ రిజల్ట్ అనేది ప్రాపర్‌గుంటది. ఓకేనా. సో, అండ్ ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.